నారాయణ నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముద్రయే. మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా ఈరోజు కద్రువ వినిత యొక్క కథను తెలుసుకుందాం. పూర్వం సత్యయుగంలో దక్ష ప్రజాపతి ఉండేవాడు. అతనికి కద్రువ వినిత అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు యుక్త వయస్కు రాగానే దక్ష ప్రజాపతి కశ్యపుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. కశ్యపుడు తన భార్యలిద్దరికీ ఒక వరమును ఇవ్వదలుచుకొని మీకు నచ్చిన ఏదైనా వరాన్ని కోరుకోమని అడగగా, కద్రువ నాకు సమాన ప్రతిభ కలిగిన 1000 మంది పుత్రులు కావాలని కోరుకుంటుంది. అదే మాదిరిగా వినిత అంతకు 2 రెట్లు ఎక్కువ ప్రతిభ కలిగిన 2 కుమారులు కావాలని కోరుకుంటుంది. అటు తర్వాత కద్రువ 1000 అండములకు జన్మనిస్తుంది. వినిత 2 అండములకు జన్మనిస్తుంది. 500 సంవత్సరాల తర్వాత కద్రువ యొక్క అండముల నుండి 1000 మంది పుత్రులు జన్మిస్తారు. వినిత యొక్క అండముల నుంచి ఏ ఒక్కరునూ జన్మించరు. దీని పట్ల అసూయ చెందినటువంటి వినిత ఒక అండాన్ని తనకు తానే పగల కొడుతుంది. అట్టి అండము నుండి ఒక శిశువు ఉద్భవించి అపరిపక్వంగా ఉద్భవించి ద్వేషముతో కోపముతో నీవు నీ సవతి పట్ల ఈర్ష చెంది నీవు చేసిన ఈ యొక్క వికృత్వ పనికి ఆమెకు నువ్వు దాసిగా ఉండి సేవ చేస్తావు అని శపిస్తాడు. తర్వాత మళ్ళీ శాంతించి తల్లి మీద ప్రేమతో మరొక పిండము నుండి పరాక్రమవంతుడైనటువంటి పురుషుడు జన్మించి నిన్ను అట్టి దాస్యం నుండి విముక్తురాలను చేస్తాడు అని చెప్తాడు. ఒకరోజు కద్రువ వినిత ఆకాశ మార్గంలో వివరిస్తుండగా వారికి ఉచ్చస్రవం అనే ఒక దివ్యమైన అశ్వము కనిపిస్తుంది. అప్పుడు కద్రువ వినితకు ఆ అశ్వాన్ని చూపిస్తూ ఆ అశ్వము ఏ రంగులో ఉన్నది అని అడుగుతుంది. అప్పుడు వినిత ఏమంటుందంటే ఆ అశ్వము శ్వేతవర్ణంలో ఉన్నది అని చెప్తుంది. అప్పుడు కద్రువ ఆ అశ్వము శ్వేతవర్ణంలో ఉన్నది కానీ దాని తోక మాత్రము నల్లగా ఉంది అని అంటుంది. అప్పుడు వినిత లేదు లేదు తోకతో సహా మొత్తము తెల్లగా ఉంది అని వినిత అంటుంది. అప్పుడు కద్రువ వినితను మోసగించి తన బానిసగా చేసుకోవడానికి ఒక పథకం పండుతుంది. తన యొక్క 1000 మంది పుత్రులకు ఆ యొక్క అశ్వం యొక్క తోకకు వేలాడమని ఆదేశమిస్తుంది. కద్రువ యొక్క పుత్రులు తల్లి యొక్క ఆదేశాన్ని పాటించి ఆ యొక్క అశ్వం యొక్క తోకకు వేలాడుతూ ఉంటారు. మరుసటి రోజు కద్రువ వినితలిద్దరూ ఆ అశ్వాన్ని దగ్గరగా చూడడానికి వెళ్ళారు. అప్పుడు అశ్వం యొక్క తోక నల్లగా ఉంటుంది. పందెంలో ఓడిపోయినటువంటి వినిత కద్రువకు దాస్యురాలుగా ఉండిపోయింది. ఆ తర్వాత మరొక అండము నుండి గరుత్మంతుడు జన్మిస్తాడు. గరుత్మంతుడు జన్మించినంతటిన ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. అంతటి శక్తిశాలి. ఆ గరుత్మంతుడు తన తల్లి వినిత కద్రువకు బానిస అయింది కాబట్టి, ఇతడు బానిస కుమారుడు కాబట్టి కద్రువ యొక్క సంతానాన్ని ప్రతిరోజు తన భుజములను మోసుకుంటూ వివాహారానికి తీసుకువెళ్తూ ఉండేవాడు. ఈ విధంగా ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు గరుత్మంతుడు తన తల్లిని అడుగుతాడు, అమ్మ నేనెందుకు వీరికి ఇంత దాస్యం చేయాలి, మనం ఎందుకు వీరికి ఇంత సేవలు చేయాలని అడగగా కద్రువ చేసినటువంటి మోసాన్ని వివరిస్తుంది. ఆమె చేసిన మోసం వల్ల నేను పందెం ఓడిపోయాను, తద్వారా నేను ఆమెకు బానిసనయ్యాను, ఆ విధంగా మనం వారికి దాస్యం చేయవలసి వస్తున్నది అని
తన కుమారుడైనటువంటి గరుత్మంతుడికి వివరించింది. అప్పుడు గరుత్మంతుడు చాలా బాధపడి ఎట్లనైనా సరే తన తల్లిని దాస్యం నుంచి విముక్తురాలిని చేయదలిచి దీనికి పరిష్కారం ఏమిటి అని అడగగా, కద్రువు యొక్క 1000 మంది పితృలైనటువంటి సర్పములని కూడా మాకు అమృతాన్ని తీసుకొస్తే నిన్ను నీ తల్లిని విడిచిపెడతాము అని అందరూ ముక్త కంఠంతో చెప్తారు. అప్పుడు గరుత్మంతుడు ఎట్లనైనా సరే తన తల్లిని ఈ యొక్క దాస్యం నుంచి విముక్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఆ యొక్క అమృతం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తాడు. ఆ అమృతం ఒక లోహ యంత్రంలో భద్రపరచబడి ఉన్నది. అట్టి లోహ యంత్రంలోకి గరుత్మంతుడు సూక్ష్మ శరీర రూపంలో లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని కాపాడుతున్నటువంటి 2 భయంకరమైనటువంటి సర్పముల కళ్ళలో దుమ్ము చిలిపి తన యొక్క గోర్లతో వాటిని చంపేస్తాడు. చంపేసి అక్కడున్నటువంటి అమృతాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో వేగంగా వస్తూ ఉంటాడు. గరుత్మంతుడు వారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ యొక్క అమృతాన్ని తాను తాగకుండా, లోభబుద్ధి లేకుండా ధర్మబద్ధంగా వ్యవహరించడం వల్ల శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి యొక్క బుద్ధిని ప్రశంసించి గరుత్మంతుడికి ప్రత్యక్షమవుతాడు. శ్రీ మహావిష్ణువు, నీ యొక్క బుద్ధికి నేను సంతోషించి నీకు నేను వరమియదలిచాను, నీవు ఏదైనా వరమును కోరుకోమని అంటాడు. స్వామి, నాకు మీ యొక్క దర్శనము చాలు, నేను సర్వదా మీకు ధ్వజాపథకంగా ఉండడానికి నాకు ఆ అవకాశం ఇవ్వండి, సురాపానం తాగకుండానే అమరుడుగా ఉండడానికి అవకాశం ఇవ్వండి అని స్వామివారిని కోరుకుంటాడు. స్వామి ఆ 2 కోరికలు తీర్చుతూ నీవు నాకు శాశ్వతంగా వాహనంగా కూడా ఉండమని గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు వరమిస్తాడు. ఈ విధంగా గరుత్మంతుడు సర్పములకు ఇచ్చినటువంటి మాట నిలుపుకున్నాడు. తన తల్లిని దాస్యం నుంచి విముక్తి చేశాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆదరణ, ఆయన యొక్క వరాలను పొంది శ్రీ మహావిష్ణువుకి వాహనంగా చరిత్రలో నిలబడ్డాడు.